నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ మనుగడ మొత్తం విధ్వంసం, హత్యల మీదే సాగుతోంది. మండిపడ్డ మంత్రి పార్థసారథి. మోతీలాల్ నగర్ రైల్వే స్థలాల్లో ఆక్రమణల తొలగింపు, ప్రత్యామ్నాయం చూపకపోవడంపై వైసీపీ సిపిఐ నేతల ఆగ్రహం. నగరాభివృద్ధిలో భాగంగానే మోతీలాల్ నగర్లో ఇళ్ల తొలగింపు, ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. మండుతున్న ఉష్ణోగ్రతలు, వేసవి తాపం తీర్చుకునేందుకు కొబ్బరి బొండాలను తాగుతున్న ప్రజలు, ఆకాశాన్ని అండుతున్న బోండాల ధరలు. అధికారం, ఆస్తుల కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుందని మంత్రి పార్థసారథి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి మీడియాతో మాట్లాడారు. హత్యలు చేయిస్తారు, వాళ్లే పరామర్శించి మొసలి కన్నీరు కారుస్తారని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన అవినీతి, అరాచకాలను చూసిన ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనకు జై కొడుతూ అండగా నిలుస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ని ఈ వైసీపీ దిగజార్చిందని చెప్పడానికి చాలా బాధగా ఉందని చెప్పేసి, చాలా నిజంగా ఘోరంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఆస్తి కోసం, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారి విధ్వంసకర విధానాలు, భయాందోళనలు, హత్య రాజకీయాలనే 3 రెక్కల మీద ఈ పార్టీ మనుగడ సాగిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని. నేను ఆస్తి కోసం, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఈరోజు దస్తగిరి హత్య వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. మోతీలాల్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చుతున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. రైల్వేకు చెందిన స్థలంలో ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేయడంపై వైసీపీ, సిపిఐ నేతలు మండిపడ్డారు. ఉన్న ఫలంగా ఇళ్లను కూల్చివేస్తుండడం, డెవలప్మెంట్ పేరుతో 60 ఏళ్లుగా నివాసముంటున్న పేదలకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా వెళ్లిపోమండం కరెక్ట్ కాదని ముప్పాల నాగేశ్వరరావు, నూరి ఫాతిమా అన్నారు. పేదల పక్షాన ఉండాల్సిన ఎమ్మెల్యే ఏమయ్యారంటూ ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీళ్ళు సాధారణ ప్రజలు, పేదవాళ్ళు, గొంతెత్తరని చెప్పినా మీ ప్రతాపం వీళ్ళ మీద చూపిస్తున్నారు. బాధ్యతగా ఉండే ఒక అధికారి, బాధ్యతగా ఉండే ఒక ప్రజాప్రతినిధి ఏమయ్యారు? నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కరువు అయ్యారని అనుకోవచ్చు. మీడియాకే పరిమితమయ్యి మీడియాలో కొల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేస్తున్న ఎమ్మెల్యే ఏమయ్యారు? ఈరోజు ఏదో ప్రజలకి ఏదో చెప్పారంట, నేను ఇచ్చాను స్థలాలు, నేను ఇచ్చాను, ప్లేస్ ఇచ్చాను, అలాగే వీళ్ళకి సరుకులు ఇచ్చాను అని చెప్పారంట. ఎవరికి ఇచ్చారు సరుకులు? అందులో డ్రైనేజ్ కట్టాలనే పేరుతో ఒక 106 ఇళ్లను ఈరోజు పొద్దున్నే అర్ధాంతరంగా కూల్చివేయటం అత్యంత దుర్మార్గం. ఈ పేదలకి నచ్చజెప్పి టిట్కో ఇళ్లను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయలేదు. అలాగే రాజీవ్ గృహకల్పలో ఈ 106 మందికి, అవసరమైతే 200 మందికి. నగరాభివృద్ధిలో భాగంగానే మోతీలాల్ నగర్ లో ఉన్న ఇళ్లను రైల్వే అధికారులు తొలగించారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు.
డొంక రోడ్డు, నెహ్రూ నగర్, బుచ్చయ్య తోటల నుండి వచ్చే మురుగునీరు బయటకు పంపేందుకు రైల్వే స్థలంలో కాల్వ నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. పొన్నూరు రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ మీడియాతో మాట్లాడారు. మోతీలాల్ నగర్ వాసులకు నచ్చచెప్పేందుకు పలుమార్లు వారిని కలిసి మాట్లాడడం జరిగిందన్నారు. కొన్నెపాడులోని జగనన్న కాలనీ స్థలాలు వివాదంలో ఉన్నాయన్నారు. అందుకే చౌడవరంలో ఉన్న టిట్కో గృహాలను వీరందరికీ తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందుకే ఈ రోజు రైల్వే అధికారులు, కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి వారి ఇళ్లను తొలగించడం జరిగిందన్నారు. ఎవరిని వదిలేది లేదని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. టెంపరీగా వాళ్ళు ఉండడానికి చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాలు ఇస్తామని చెప్పి రాతపూర్వకంగా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇంత జరిగిన తర్వాత నిన్న రాత్రి కూడా కొర్నేపాడు సైట్కి వాళ్ళని తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు కానీ కొన్ని రాజకీయ పార్టీలని, మీరు ఈరోజు నగరంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మీరు ఇబ్బందిగా ఉందా మీకు, లేకపోతే చూడలేకపోతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేద ప్రజలకు న్యాయం చేయాలంటే వాళ్ళకి నచ్చజెప్పి అక్కడ ఉన్నటువంటి టిట్కో గృహాలు, అక్కడ జనాలు నివసిస్తూ ఉన్నారు, అటువంటి ప్రాంతంలో ఒకే చోట 106 ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులు. స్థానిక శాసనసభ్యుడిగా 1కి 4 సార్లు వాళ్ళతో కలిశాం, మాట్లాడాను, వాళ్ళకి నచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. వాళ్ళకి ఏం కావాలంటే చేస్తామని చెప్పి పదే చెప్తా ఉన్నాం. మా నాయకులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళతో సంప్రదిస్తూ ఉన్నారు. మీకు అవసరమైతే తప్పకుండా కొన్నేపాడులో కానీ అలాగే చౌడవరంలో కానీ మీకు ఇళ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేము అక్కడ పత్రికాముఖంగా కానీ అలాగే రిటర్న్గా కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం 2K వాక్ జరిగింది. శంకర్ విలాస్ నుంచి కొరేడుపాడు వరకు నిర్వహించిన ఈ వాక్ ను నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతినిధులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. డ్రగ్స్ కి బానిసలే అనేక మంది తమ జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడం వల్ల డ్రగ్స్ రహిత సమాజంకు కృషి చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు గంజాయి విచ్చలవిడిగా పాఠశాలల దగ్గర, కళాశాలల దగ్గర లభ్యమవుతుంది. చాక్లెట్లలో పెట్టి గంజాయి అమ్ముతున్నారు. దీనికి ప్రభుత్వంతో పాటు పోలీసు వ్యవస్థతో పాటు పౌర సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులను మనం సెన్సిటైజ్ చేయాలా, ఉపాధ్యాయులను సెన్సిటైజ్ చేయాలా. అందుకని మొత్తం సమాజాన్ని ఉద్దేశంతో చైతన్యపరిచే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో పాల్గొంటున్న వారికి అభినందనలు తెలియజేస్తూ తెనాలి జిల్లా ఆసుపత్రికి వచ్చిన రోగులకు వీలైనంత వరకు తెనాలిలో సేవలందించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఆసుపత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాన్పుల కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసేందుకు వైద్యులు, సిబ్బంది ప్రయత్నించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు, ఆహారం తదితర సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ను ఆయన పరిశీలించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ రంగారావు, సూపరింటెండెంట్ టి సౌభాగ్యవాణి, ఏవో డాక్టర్ మజీదా బేగం, ఆర్ఎంఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు చరిత్ర సృష్టించారని భాష్యం రామకృష్ణ వెల్లడించారు.
చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో జరిగిన మీడియా సమావేశంలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ మాట్లాడారు. ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ ఓపెన్ కేటగిరీలో టి దుర్గా సుప్రభాత్ 100% ఉత్తీర్ణతో ఆల్ ఇండియా టాపర్గా నిలిచారని అన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో దుర్గా సుప్రభాత్ 11వ ర్యాంక్ సాధించారని తెలిపారు. అదేవిధంగా వివిధ కేటగిరీల్లో జేసీహెచ్ వర్షిత్ ఆల్ ఇండియా 5వ ర్యాంక్, డి పవన్ 6వ ర్యాంక్ సాధించారని చెప్పారు. అంతేకాకుండా ఆల్ ఇండియా లెవెల్లో 150 లోపు 10 ర్యాంకులు, 200 లోపు 21 ర్యాంకులు సాధించారని రామకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లెవెల్లో ప్రతిభ కనబరిచిన టి దుర్గా సుప్రభాత్ కు 10 లక్షల చెక్కును భాష్యం రామకృష్ణ అందించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్లు సాకేత్ రామ్, ఆనంద్ కుమార్లు పాల్గొన్నారు. గుంటూరుని జాతీయ స్థాయిలో నిలబెడుతున్న మా స్టూడెంట్స్ అందరికీ తెచ్చుకున్న అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. జేఈఈ మెయిన్ జనవరిలో మళ్ళీ ఏప్రిల్లో మొత్తం 19 షిఫ్ట్లు జరిగినాయి. ఈ 19 షిఫ్ట్లలో టోటల్గా ఇండియా వైడ్ అటెండ్ అయింది 15,38,000 మెంబర్స్. మరి ఈ కంట్రీ వైడ్ ఇంతమంది అటెండ్ అయితే టోటల్గా 100% తెచ్చుకున్న స్టూడెంట్స్ 26 మెంబర్స్. ఆ 26లో మా టీడీ సుప్రభాత్ ఉండటం భాష్యం విద్యా సంస్థల తరఫున మా అందరికీ గర్వకారణంగా, స్టాఫ్కి, పేరెంట్స్కి, అందరికి కూడా, మరి స్టూడెంట్స్కి అందరికి గర్వకారణంగా భావిస్తున్నాం. 100% తెచ్చుకోవడం కాకుండా ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించడం జరిగింది. మరి స్టూడెంట్ వినుకొండ ఏరియా నుంచి రావడం, 6th నుంచి 10th క్లాస్ వరకు రామసేతు క్యాంపస్లో ఫౌండేషన్ తీసుకోవడం. మరి రామసేతు అంటే అందరికీ తెలిసిందే, ఫౌండేషన్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మేము భావిస్తాం. జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంక్ సాధించాను. ఈ విజయం వెనుక నా కష్టంతో పాటు నా తల్లిదండ్రుల కష్టం, మా లెక్చరర్స్ కష్టం, మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారి సపోర్ట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ భాష్యం ఇన్స్టిట్యూషన్లోనే చదువుకున్నాను. అప్పటి నుంచి నాకు వాళ్ళు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నారు. మా ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు ఆన్లైన్ బేస్డ్గానే జరగటం వల్ల నాకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా కాస్త ఈజీగా ఉంది. మేము ఎగ్జామ్ సబ్మిట్ చేసిన వెంబటే మాకు అనాలిసిస్తో పాటు ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేసామనే అదంతా వస్తుంది. దాంతో నేను నా తప్పులు అవన్నీ ఈజీగా సరిదిద్దుకోగలిగాను. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేసవి తాపాన్ని తగ్గించే కొబ్బరి బొండాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఉదయం 10 గంటలకే వేడిగాలులు వీస్తుండటంతో నగరవాసులు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుండి 4 గంటల వరకు బయటకు రాకూడదని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగి వడదెబ్బ పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సిన వారికి నగరంలో కొన్ని చోట్ల బస్సు షెల్టర్లు లేకపోవడంతో ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొబ్బరి నీళ్లు కొనాలంటే బాటిల్ 150 రూపాయల ధర పలుకుతోంది. గతంలో కొబ్బరి బొండం 20 రూపాయలకు వచ్చేదని ఇప్పుడు రైతులు అమాంతం 35 రూపాయలకు పెంచారని, అందుకే కొబ్బరి నీళ్లకు రేటు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏది ఏమైనా దాహార్తిని తట్టుకోవాలంటే కొబ్బరి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉందని, ఎంత రేటైనా చేసేదేమీ లేదని ప్రజలు అంటున్నారు. కార్పొరేషన్ అధికారులు వేసవి షెల్టర్లు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గతంలో 100 అట్లా ఉండేది, మహా అయితే 120 ఉండేది మే నెలలో. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది, 130 ఇప్పుడే అమ్ముతున్నారు. ఎంత ఎండలు ఎప్పుడు ఉండేయే కదా. రైతులు ఈసారి బాగా పెంచారండి. రైతులు డిమాండ్ చేస్తున్నారు. దిగుబడి బాగానే ఉంది. కాకపోతే రైతులు ఈ రేటు, మా రేటు ఇంత ఇష్టమైతే కొనండి, రాతలేదు. 20 రూపాయలు దాకా వచ్చాయి. ఇప్పుడు 36 రూపాయలు కొనుగోలే ఉంది రైతు దగ్గర. ఒక్కొక్క బాండం వచ్చేసి లీటర్ 150 రూపాయలు దాకా పడుతుంది. ఇప్పుడు పెరుగుతుందండి. 36 రూపాయలు కొనుగోలు అంటే ఇంకా పెరుగుతుంది. మేము మార్చి, ఏప్రిల్ వచ్చేసరికి. ఉమ్మడి గుంటూరు జిల్లా
ఆవిష్కృత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల సాధనకై పీఆర్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జేఏసీ నాయకులు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. 3 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు పీఆర్సీ కమిటీ వేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలను తీరుస్తామని ఇచ్చిన హామీని మర్చిపోయారన్నారు. వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం రాంబాబు, పి శ్యామ్ మోజేస్, నాగమణి, అబ్దుల్ రజా, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి తక్షణమే ఆ డిఎల్ చెల్లించాలని, మరి గత 31 మార్చి 31 తారీఖుల్లో మరి పెన్షనర్కి రావాల్సిన పెన్షనర్స్కి కానీ మరి సర్వీసులో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా 7,238 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినందుకు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్కి, ఫైనాన్స్ అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా టీచర్స్కి సర్వీస్ రూల్స్, మరి ఆ సర్వీస్ రూల్స్ను మార్చాలని చెప్పేసి టెట్ మరి ఉపాధ్యాయులు టెట్లో క్వాలిఫై అయితేనే మరి వాళ్ళు ఉపాధ్యాయులు అని చెప్పేసి సుప్రీంకోర్టు మధ్య తీర్పు ఇవ్వడం జరిగింది. జేఈఈ మెయిన్స్ 2026 పరీక్ష ఫలితాల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఆల్ ఇండియా 44, 297, 334 ర్యాంకులు కైవసం చేసుకున్నారని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి తెలిపారు. పక్కా ప్రణాళికతో అత్యుత్తమ స్థాయి బోధనా సిబ్బంది పర్యవేక్షణ వల్లే తమ స్టూడెంట్స్ మంచి ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ను వారు అభినందించారు. ఆక్స్ఫర్డ్ ఒక కొత్త రికార్డ్ని సృష్టించింది. లాజర్ అనే వ్యక్తి, వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్, హ్యాస్ స్కోర్డ్ ఆల్ ఇండియా 44th ర్యాంక్. సో ఇట్స్ రియలీ ఎ ఫెంటాస్టిక్ రిజల్ట్. మంచి పర్సనల్ కేర్, ఏదో ఒక టాప్ స్టూడెంట్స్ ఒక 50 మంది ఉన్నారు, ఆ 50 మందికి చెప్పేస్తే సరిపోద్ది అనేది కాకుండా కాలేజీలో ఉన్న ప్రతి విద్యార్థిని పట్టించుకొని ప్రతి విద్యార్థికి ఐఐటి ర్యాంకు, ఒక మంచి ఇంటర్మీడియట్ రిజల్ట్, సో అన్ని విధాలుగా ఇప్పుడు రేపు రాబోయే ఎంసెట్లో అలాగే నీట్ అన్ని ఎగ్జామ్స్లో ప్రతి విద్యార్థిని కేర్ తీసుకొని అండ్ మంచి మార్కులు తెప్పించగలన్న ఏకైక సంస్థ ఆక్స్ఫర్డ్ అని నేను గర్వంగా చెప్పగలను. అండ్ డెఫినెట్లీ దానికి మా లెక్చరర్స్ అందరి సహకారం ఉంది. అక్కడ గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతున్నాయి. అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేకంతో పాటు జీవధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోమాల్లో భక్తులు పాల్గొంటున్నారు. ఈ నెల 23వ తేదీన మహాకుంభాభిషేకం, శ్రీనివాస కళ్యాణం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలిపారు. భక్తులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరారు. కాబట్టి 23వ తారీఖు 8 గంటలకి ధ్వజస్తంభం ప్రతిష్ట, 10:30కి మహాకుంభాభిషేకము, 11 గంటలకి అన్న సమారాధన జరుగుతుంది. కాబట్టి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాము. అట్లే సాయంత్రము 23వ తారీఖు సాయంత్రము శాంతి శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో గొప్పగా 5-6 వేల మంది పాల్గొంటారు. దాని విశేషంగా 51 కేజీ లడ్డు తయారు చేసి స్వామివారి పాదాల దగ్గర పెడుతున్నాము. ఆ లడ్డు ఎవరైనా వాడుకొని తీసుకెళ్ళొచ్చు. బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఆది శంకరాచార్యుల జయంతి జరిగింది. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో కోనూరి సతీష్, పాండురంగ విఠల్, జగన్మోహన్ రాజు తదితరులు పాల్గొని ఆది శంకరాచార్యుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆది శంకరాచార్యుల స్వామి విశేష కృషి చేశారని తెలిపారు. ప్రధానంగా ఆది శంకరాచార్యులు వారి జయంతిని జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆదిశంకరాచార్యులు వారిని యొక్క జయంతిని జరుపుకొని, అలానే కేంద్ర ప్రభుత్వం కూడా వారి జయంతిని జాతీయ పండుగగా నిర్వహించాలని మేము ఈ రోజున ఈ యొక్క సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. నగర కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు నగరంలో గత కొంతకాలంగా దోమల ఉత్పత్తిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి AI బేస్డ్ డ్రోన్ల ద్వారా దోమల లార్వాను అంతం చేసేందుకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా గుర్తించిన సుమారు 26 ప్రధాన చెరువులు మరియు మురుగునీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాలను లక్ష్యంగా మొత్తం 174 ఎకరాల విస్తీర్ణంలో ఈ డ్రోన్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. సాధారణంగా చెరువుల్లో దట్టంగా పెరిగిన గుర్రపు డెక్క మరియు తూటికాడ కారణంగా జేఎంసీ మలేరియా సిబ్బంది నేరుగా లోపలికి వెళ్లి మందు చల్లడం ప్రమాదకరంగా ఉండడమే కాకుండా ఫలితం కూడా ఆశించిన స్థాయిలో ఉండడం లేదని గుర్తించామన్నారు. సమస్యను అధిగమించేందుకు ఆధునిక ఏఐ ఆధారిత డ్రోన్లను రంగంలోకి దించామని, ఈ డ్రోన్లు నీటి ఉపరితలంపై అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ దోమలు లార్వా అభివృద్ధి చెందే కేంద్రాలపై ఖచ్చితత్వంతో టెమిఫస్ లార్వాసైడ్ మందును పిచికారీ చేస్తాయన్నారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో కూడా దోమల ఉత్పత్తిని అరికట్టడం సాధ్యమవుతుందని వివరించారు. అయితే జీఎంసీ నుండి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల భాగస్వామ్యం లేనిదే పూర్తి స్థాయిలో దోమల నిర్మూలన సాధ్యం కాదని, ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ప్రాథమిక రంగాల శాఖలతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు ఆదాయం పెంచే దిశగా ప్రాథమిక రంగాల శాఖలు పనిచేయాలని అన్నారు. పంటల వారీగా వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలని, ఉత్తమ మార్కెటింగ్ విధానాలను అనుసరించాలని ఆదేశించారు. సంకల్పం కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల నష్టాల గురించి విద్యార్థులకు, యువతకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే మా ప్రధాన లక్ష్యం అని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. లామ్ గ్రామంలో ఉన్న చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో సంకల్పం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం అనే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ ఏ హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాలిటెక్నిక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలోకి వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో బ్రాడీపేటలోని జీవీఆర్ కోచింగ్ సెంటర్లో ఈసెట్ ప్రవేశ పరీక్షకు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్ తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు ముఖ్య అతిథులుగా అసోసియేట్ ప్రొఫెసర్ ఎం జ్ఞానవర్ధన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జె ఆనంద్ కుమార్ హాజరై విద్యార్థులకు ఈసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పలు మెలకువలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా వీరయ్య మాట్లాడుతూ గత 6 నెలలుగా ఈసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి అత్యుత్తమ అధ్యాపకులచే విద్యార్థులకు కోచింగ్ను అందించడం జరిగిందని, అదేవిధంగా చాప్టర్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులను నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈసెట్ పరీక్ష రాయబోతున్న తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీవీఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ప్రవేశానికి ఈసెట్ ఎంట్రన్స్ కొన్ని సెంటర్లలో, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెంటర్లో నిర్వహించబోతున్నారు. ఆ ఎగ్జామ్కి పలు ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం కూడా వారికి ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు. వారికి అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 100 మార్కులకి, బ్రాంచ్ 100 మార్కులకి, బ్రాంచ్ ఈ సంవత్సరం సిఎస్సి బ్రాంచ్, ఏఎంఎల్ బ్రాంచ్ వాళ్ళకి 3 సబ్జెక్టులు అదనంగా పెట్టారు. లాస్ట్ ఇయర్ 10 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ సంవత్సరం 3 సబ్జెక్టులు, మొత్తం 13 సబ్జెక్టులు 100 మార్కులు పెట్టారు. అలానే ఎంపీసీ 100 మార్కులకి పెట్టడం జరిగింది. ఈ రెండింటి మీద 200 మార్కులు. ఈ 200 మార్కులకు కూడా గత సంవత్సరాల్లో 2010 నుంచి మనం ఈసెట్ కోచింగ్ ఇస్తున్న పిల్లలకి స్టేట్ ఫస్ట్, సెకండ్, 31, 11, 35, 46 అలాంటి ర్యాంకులు, ఉత్తమ ర్యాంకులు తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ కార్పొరేటర్ ఐశెట్టి కనకదుర్గ శ్రీనివాస్, గుంటూరు మిర్చియాడ్ వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రగోపు నాగేశ్వరరావు, పలువురు కూటమి నాయకులు పూజల్లో పాల్గొన్నారు.
పడ్డా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లక్ష్మీపురం మెయిన్ రోడ్, అశోక్ నగర్ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు పిహెచ్ ఖాన్, ఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,800, మోడల్ 21,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 20,500, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 14,500, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,300, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,600. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,800, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. ఈ వార్త అంతటితో సమాప్తం. నమస్కారం.